నమస్తే, వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి. తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీల పెండింగ్ పై సీఎం సీరియస్. వైఎస్ఆర్సీపీ నేతలు రౌడీయిజం, గుండాయిజంతో ప్రజలను భయపెట్టి వేధించారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2029లో వైఎస్ఆర్సీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని సవాల్. 23 రోజుల మెగా డిఎస్సీ విజయవంతంగా పూర్తి చేస్తామన్న మంత్రి నారా లోకేష్. కోర్టు కేసులతో అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపణ. త్వరలోనే డిఎస్సీ తుదికి విడుదల చేస్తామని వెల్లడి. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష చేపట్టారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షిస్తున్నారు. గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. భూ వివాదాల పరిష్కారంపై సీఎం ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంతో చర్చించారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష చేపట్టారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడేందుకు భూ సమస్యల పరిష్కారం, సులభతరం సేవలు అనేది కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవనే చర్చపైన ఆయన దృష్టి సారించారు. తహసీల్దార్ కార్యాలయంలో వేల సంఖ్యలో ప్రజలు అర్జీలు పెరిగిపోవడం పైన చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్న ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా సాంకేతికత వాడకంపై దృష్టి సారించనుంది. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తుందో మేము కూడా చూస్తామంటూ ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలోని తాగునీటి పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదన్న ఆయన గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పట్టించుకోలేదని అన్నారు. రౌడీయిజం, గుండాయిజంతో భయపెట్టి వేధించారని, మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని మండిపడ్డారు. స్వతంత్రం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదేనని స్పష్టం చేశారు. దాదాపు 10 లక్షలకు పైచీలుగా జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని అన్నారు. గత పాలకులకు మంచినీటిని అందించాలన్న ధ్యాస లేకుండా పోయిందని, 1,00,000 కోట్ల అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకొని ఇవాళ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి మంచినీటి పథకం చేపట్టలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసేందుకే పరిమితమయ్యారని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం చెప్పిందన్నారు. నీళ్లు ఇవ్వటం రాష్ట్రానికి సంబంధించిన అంశం కావున కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలు వివరించానని అన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు 84,000 కోట్లు అవసరమవుతాయని చెప్పామని తెలిపారు. నిధులు సద్వినియోగం కాలేదని, రద్దు చేయడానికి కేంద్ర నిర్ణయం తీసుకుందని అన్నారు. తాము సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలను పలుమార్లు కలిసి ఈ పథకం కొనసాగిస్తారని వెల్లడించారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు గట్టిగా వినిపించామని అన్నారు. జల్ జీవన్ మిషన్ మొదటి విడత 1,290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామని ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, మనకి ఖర్చు పెట్టమని. మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు. 26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది. ఆ 4,000 కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయలే. ఆ 4,000 కోట్లకి పైపులు వేసుకున్నారు, అంతే. పైపులు వేసారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే. పైపులు వేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు. ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది, మేము ఇవ్వలేమంటే వాళ్ళు అసలు మేము రూపాయి కూడా ఇచ్చే పరిస్థితిలో లేము, అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం
151 సీట్లు ఇచ్చాం కాబట్టి, ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా, మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి చేస్తే ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి 1390 కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే చెప్తా ఉన్నాను. దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్కప్ మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి. యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ, రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి పరీక్షల ప్రక్రియ విజయవంతంగా ముగుస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే అనేక అడ్డంకులను అధిగమించి ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మెగా డిఎస్సిని అడ్డుకునేందుకే వైసీపీ తీవ్రంగా కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. మొత్తం 31 కోర్టు కేసులు వేసి ప్రక్రియను నిలిపివేయాలని చూసినప్పటికీ వాటన్నిటిని అధిగమించి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మెగా డిఎస్కి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించిందని వివరించారు. మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు చేయగా వారిలో 92.9% మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. ఎస్సీ ఉప వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి అన్ని నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మెగా డిఎస్సి ప్రక్రియను విజయవంతం చేసిన విద్యాశాఖ అధికారులందరికీ సందర్భంగా ఆయన తన అభినందనలు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేస్తామని, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే తుది కీని కూడా విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. P4 కార్యక్రమంపై ఈ నెల 6వ తేదీలోగా జిల్లా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సమావేశాలు పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు P4 పై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. సచివాలయం నుంచి సిఎస్ విజయానంద్ కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎస్ మాట్లాడుతూ P4 స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇకపై కార్యాచరణ ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకోవాలి. అన్న క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆహారం నాణ్యతగా ఉండేలా చూడాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. మున్సిపల్ కార్పొరేషన్లో రోజు చెత్త సేకరణ, డ్రైన్లో పూడికతీతపై అధికారులు శ్రద్ధ పెట్టాలి. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆదర్శనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ని ఎమ్మెల్యే బొన్న ఉమామేశ్వర్ అన్నారు. చనిపోయే వరకు కూడా పేదలు, కార్మికుల సమస్యలపై పోరాడిన మహనీయుడు రంగా అని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాసేవ చేసిన ఆదర్శ రాజకీయ నేత, ప్రజల మనిషి వంగవీటి మోహన రంగా అని నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగా 78వ జయంతి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో వాడవాడలా జరిగాయి. 27వ డివిజన్ గులాబీ తోట, 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్, 63వ డివిజన్ రాజీవ్ నగర్, 64వ డివిజన్ కండ్రిక కోడలి, పాత పాయకాపురం, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు హాజరై రంగా విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కండ్రిక కోడలిలో రంగా విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు దివంగత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని డివిజన్లోని కేక్ కోసి మిఠాయిలు, పండ్లను పేదలకు పంచారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మహోన్నత నాయకుడు వంగవీటి మోహన రంగా అని అన్నారు. ఆయన సజీవంగా లేనప్పటికీ పేదలు, కార్మికుల హృదయాల్లో చిరస్మరణీయుడుగా నిలిచారని అన్నారు. ఆయన జయంతి వేడుకలను పండుగలా జరుపుకోవడం వంగవీటి మోహన రంగాపై ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతుందని అన్నారు. ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం తన అదృష్టమని అన్నారు. వంగవీటి మోహన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుచరుడుగా తాను ఎప్పుడు ముందు వరుసలో ఉంటానన్నారు. రంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని, అదే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు. విజయవాడ నగరం అంతా ఇవాళ ఆయన స్మరించుకుంటా పేదలకి సహాయం చేస్తా తెలుగుదేశం కానీ కూటమి శ్రేణులు కానీ ఇవాళ పలు చోట్ల పలు కార్యక్రమాలు చేస్తున్నారు.
మనం ఇన్ని సంవత్సరాలు కూడా గుర్తుంచుకోదగ్గ వ్యక్తిగా ఆయన విజయవాడ పేద ప్రజలకు ఎంతో సేవ చేశారు. విజయవాడ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆయన అభిమానులు లేని ప్రాంతం అంటే ఎక్కడా లేదనేది అతిశక్తి కావద్దు. ఇటువంటి గొప్ప అభిమానుల్ని సంతరించుకున్న రంగా గారి యొక్క కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కానీ, ఇక్కడ బోండా ఉమా గారు కానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తాయి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ఇప్పుడే చూశాను, అంత ముందు ఈ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సింది కానీ ఢిల్లీలో ఉండడం వల్ల రాలేకపోయాం. ఈ చక్కటి విగ్రహం ఆవిష్కరించిన వెంకటేశ్వరారికి కానీ, కొండబాబు కానీ, అందరికీ అంజిబాబుకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గ దళిత మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన జీవించి ఉన్నప్పుడు అండగా ఉన్నాడో మననం చేసుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశనేని శివనాథ్ చెన్నై గారు కానీ, శాసనసభ్యుడు నేను కానీ, అలాగే మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా మహానుభావుడు రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ జరుగుతూ ఉంది. ఈరోజు కండ్రిగ భవానీ బార్ సెంటర్లో మన అంజుబాబు కానీ, వెంకటేశ్వరరావు కానీ, ఇంకా మన పెద్దలు, మన నాయకులు ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు అర్పించి పార్లమెంట్ సభ్యులు కేశనేని శివనాథ్ చెన్నై గారి చేతుల మీదుగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కసారి ఆ మహానుభావుడు రంగా గారు బతుకున్నప్పుడు పరిస్థితులు గుర్తెచ్చుకుంటే ఆ రోజు 1980 సంవత్సరం ఆ దశకంలో అప్పుడప్పుడే విజయవాడ నగరం విస్తరిస్తూ ఉంది. నేడు భవిష్యత్తు తరాల వారికి ఆదర్శనీయుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. తెలుగు జాతి పౌరుషం, గర్వం అల్లూరి సీతారామరాజు అని బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచి దేశం స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. మన్యం వీరుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమం రామకృష్ణాపురం బుడమేరు వంతెన వద్ద అల్లూరి సీతారామరాజు కూడలిలో నిర్వహించారు. క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రంలోని ప్రతి వాడవాడలా అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు అని అన్నారు. నేటి తరానికి అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను, దేశభక్తిని చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సూరి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నేడు మన మధ్య లేనప్పటికీ ఆయన చాటిన దేశభక్తి, పోరాట పటిమ ప్రతి ఒక్కరూ సజీవంగానే ఉన్నాయని అన్నారు. బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ నేటి యువత చెడుదారి పట్టకుండా ఉండేందుకు పాఠశాల స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు దేశభక్తిని తెలియజేయాలని అన్నారు. అల్లూరి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులను గురించి తెలియజేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజును గౌరవిస్తూ భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెట్టడం, అమరావతిలో అల్లూరి స్మృతి వనానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు చేస్తామని చెప్పడం, పార్లమెంట్లో సీతారామరాజు విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేయడం పట్ల క్షత్రియ యువజన సంఘం కృతజ్ఞతలు తెలుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు, స్థానిక క్షత్రియ పెద్దలు సైతం పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం వాడవాడల ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఏ స్వాతంత్రం కోసం, ఈ ప్రజల హక్కుల కోసం పోరాడి అసువులు బాసాడో ఆయన ఆశయాల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయటం కోసం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆ మహానుభావుడి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ బుడమేరు వంతెన సెంటర్లో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహానికి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి నివాళులు అర్పించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ బుడమేరు వంతెన సర్కిల్కి అల్లూరి సీతారామరాజు సర్కిల్గా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నామకరణం చేశాం. అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని, అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఆయన భవిష్యత్ తరాలకి ఆయన గురించి చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఈ ప్రభుత్వ విప్పుగా ఈ ప్రభుత్వం ఘన నివాళులు అర్పిస్తూ
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్ర సమర పోరాటంలో ఆయన ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహానుభావుడికి చరిత్ర మరవదు. ఆయన పేరు రాబోయే 1000 సంవత్సరాలకు కూడా ఈ జాతి మరవదని ఆయన ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మహోన్నత వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో క్షత్రియ యువజన సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇవాళ జయంతి మహోత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలోని యువత చెడు మార్గాలను అనుసరించకుండా ఇలాంటి నాయకుల స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము క్షత్రియ సమాజం తరపున, అల్లూరి అభిమానుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో అల్లూరు స్మృతివనానికి 5 ఎకరాలు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో అల్లూరి విగ్రహానికి ఏర్పాటు కృషి చేయాలని చెప్పినందుకు అల్లూరి అభిమానులుగా మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో యువత ఆయన స్ఫూర్తిగా తీసుకొని అల్లూరి అదేవిధంగా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహోన్నత వ్యక్తులని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా కోరుకుంటూ చదువుకున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి బ్రిటిష్ పాలకుల అబద్ధాస్తాల నుంచి, దాసమాజల శృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఛేదించిన విప్లవ జ్యోతి, అమరజీవి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమ్మ గారికి, మన రఘు గారికి, మిథిలేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. పేదల పెన్నిధి దివంగత వంగవీటి మోహన రంగారి 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కె రవికుమార్ కొనియాడారు. వంగవీటి మోహన రంగా ప్రజల నుంచి దూరమై నేటికి ఆయన అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను వాడవాడలా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగా జయంతి కార్యక్రమం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె రవికుమార్, డివిజన్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కోసి పేదలకు మిఠాయిలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ మాట్లాడుతూ రంగా పేద బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తూ తన ప్రాణాలు సైతం కోల్పోయారని, ప్రతి ఒక్కరు హృదయాలలో చిరస్మయుడిగా మిగిలిపోయారని అన్నారు. ఆయన జయంతి వేడుకలను సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వివరించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ పేద వర్గాల కోసం వంగవీటి మోహన రంగా చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బాబు, మహిళా నాయకులు పాల్గొన్నారు. పేద ప్రజల పెన్నిధి, ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన రంగా గారు 78వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు 64వ డివిజన్లో ఆయన గురువుగారు, ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన రంగా గారి జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ 64వ డివిజన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా గురువు గారైనటువంటి బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఆయన ఆరాధ్య దైవమైనటువంటి పేద ప్రజల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన రంగా గారి జయంతిని ఇంత ఘనంగా చేసుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి భోజనాలు వికలాంగులకి భోజనాలు ఏర్పాటు చేశాం. 78వ జయంతి వంగవీటి మోహన రంగా గారిది ఈరోజు చాలా ఘనంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి జరుపుకుంటున్నారు. ఆయన మరణించి 4 దశాబ్దాలైన ప్రజలు ఎవరూ కూడా మర్చిపోయిన ఇది లేదు. బాండవమ్మ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వంగవీటి మోహన రంగా గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు. వరలక్ష్మి, రవికుమార్ గారి దంపతులు. నేను చెప్పటమే ముందు, ఆయన పేదల దేవుడు అండి వంగవీటి మోహన రంగా గారు అనేసి వితిన్ సెకండ్లో మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసారు. మహిళలు కూడా అలా వచ్చారు, భోజనాలు ఏర్పాటు చేశారు, ఇవన్నీ చేశారు. తర్వాత వంగవీటి మోహన రంగా గారి గురించి చెప్పాలంటే 20 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటామండి. ఒక పుట్టింటికి వెళ్ళి వచ్చినట్టేనండి. పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరికి కూడా ఒక కులం, మతం లేకుండా ఆయన అందరి దేవుడు అండి వంగవీటి మోహన రంగా గారికి
ఈ పుట్టినరోజు చేసుకోవటం మేము చాలా సంతోషిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మంచిగా ఎప్పుడూ రోజులు ఉంటాయి అనేది మేము భావిస్తున్నాము. పేదల మనిషి, నిజమైన ప్రజానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొన్న ఉమామేశ్వర అన్నారు. గులాబీ తోట సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద స్థానిక ఆటో స్టాండ్ కార్మికుల ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 78వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర తొలుతగా వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత దివంగత మోహన రంగా చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా 78వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించామని చెప్పారు. రంగా మన మధ్య లేకపోయినా ప్రతి అడుగులో ఆయన ఆశయాలు మనకు తోడుగా ఉన్నాయని అన్నారు. రంగా ఆశయ సాధన కోసం సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమా కృషి చేస్తున్నారని అన్నారు. వంగవీటి మోహన రంగా భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెలో ఆయన స్థానం చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వీరమాచినేని కిషోర్, బాబీ, ఆటో కార్మిక నాయకులు దుర్గారా, లక్ష్మణ్, మారుతి, ఆనంద్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 27వ డివిజన్ 28వ డివిజన్లో వాడవాడలా కూడా రంగా గారి జయంతి కార్యక్రమాలు 78వ జయంతి అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా రంగా గారి ప్రతి అడుగులో రంగా గారు మనకు తోడుగా ఉంటారని చెప్పాలని, ఇప్పుడు కూడా రంగా గారు మనతో పాటు నడుస్తున్న భావంతోనే ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రంగా గారి మీద అభిమానం చాటుకుంటా 78వ జయంతి జరుపుకుంటున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఆ రోజు ఆయన మన కోసం ఏమైతే త్యాగాలు చేశారో ఆయన ఆదర్శంగా తీసుకుని మన ఉమా గారు ఇవాళ ఆయన ఏ భావాలతో అయితే ముందుకు నడిచారో అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అడిగింది లేదనకుండా చేస్తా ఆయన బాటలో నడుస్తూ అందరినీ కూడా మన అన్నయ్య అనే ఇప్పుడు రంగన్న అని ఎట్లా అంటారో అట్లాగే ఉమన్న అనే మంచి పేరు తెచ్చుకోవటం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. నేను రంగా గారికి 78వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాడవాడలా కూడా కేక్ కటింగ్లు, పళ్ళు పంచిపెడతాం, అందరూ కూడా పండగ వాతావరణంగా చేసుకుంటున్నారు. ఆయన మనతో పాటు ఉండారన్న భావంతోనే ముందుకు నడుస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే రోజు 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఒకవైపు తండ్రిగా తన కుమారులతో సమయం గడుపుతూనే మరోవైపు కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలకు సిద్ధమవుతూ బిజీగా ఉన్నారు. ఉదయం ఆయన తన పెద్ద కుమారుడు అఖిలానందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్లతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. కుటుంబంతో కాసేపు గడిపిన వెంటనే పవన్ కళ్యాణ్ తన అధికారిక విధుల్లో నిమగ్నమయ్యారు. మంగళగిరిలో పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి. తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీల పెండింగ్ పై సీఎం సీరియస్. వైఎస్ఆర్సీపీ నేతలు రౌడీయిజం, గుండాయిజంతో ప్రజలను భయపెట్టి వేధించారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2029లో వైఎస్ఆర్సీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని సవాల్. 23 రోజుల మెగా డిఎస్సీ విజయవంతంగా పూర్తి చేస్తామన్న మంత్రి నారా లోకేష్. కోర్టు కేసులతో అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపణ. త్వరలోనే డిఎస్సీ తుదికి విడుదల చేస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.